హాయ్ ఆల్. ఎలా ఉన్నారు? సినిమా చరిత్రలో కొన్ని రోజులుంటాయి. అవి జస్ట్ డేట్స్ కావు. అవి ఇండస్ట్రీ డైరెక్షన్‌ని మార్చేసే టర్నింగ్ పాయింట్స్. సినిమాకి మంచి టైం ఒకటి సంక్రాంతి అయితే, ఇంకోటి సమ్మర్. అలాంటిదే ఈ ఇయర్ కూడా. అండ్ ఈసారి క్లాష్‌కి మంచి సరుకున్న సినిమాలొస్తున్నాయి. ఒకటి ఓన్లీ హిందీలో మాత్రమే రిలీజ్ అయ్యి, వరల్డ్ వైడ్ 1300 కోట్లు కలెక్ట్ చేసి, మొత్తం ఇండియాని పార్ట్ 2కి వెయిట్ చేస్తూ ఉంటే, ఇంకోటి డైరెక్ట్ పాన్ వరల్డే. 'దురంధర్ 2' స్ట్రెంత్ ఏంటి? 'టాక్సిక్‌కి' హైప్ ఎందుకు పీక్‌లో ఉంది? బాక్స్ ఆఫీస్‌ని ఎవరు డామినేట్ చేస్తారు? ఒకటి థియేటర్‌లో ఎమోషన్ కోసం రెడీగా వెయిట్ చేస్తుంది. ఇంకోటి అడ్రినలిన్ రష్‌తో ఎక్స్‌ప్లోడ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఈ గోలంతా కాదు గానీ, ఇంక మొదలెడదామా? ముందుగా 'దురంధర్ 2' అదే 'రివెంజ్'. ఇది పార్ట్ 1 కంటిన్యూషన్. కాబట్టి జనాలు ఈగర్‌గా వెయిట్ చేస్తారు. పార్ట్ 1 ఆల్రెడీ ఎండింగ్‌లో స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో, సీక్వెల్ అంటే క్యూరియాసిటీ ఆటోమేటిక్‌గా హై ఉంటుంది. ఒక్కో క్యారెక్టర్ ఆర్క్, రివెంజ్ యాంగిల్, ఎమోషనల్ డెప్త్ 2లో ఇంకొంచెం స్టోరీ ఇంటెన్సిటీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ పార్ట్ 1 కొన్ని దేశాల్లో బ్యాన్ అయింది. అయినా సరే ఈ రేంజ్‌లో ఇంపాక్ట్ ఉంది. పార్ట్ 2కి ఇది మైండ్‌లో పెట్టుకుంటారా డైరెక్టర్ అన్న డౌటు. అండ్ కొన్ని సినిమాల్లా కాకుండా అదే మన పాకిస్తాన్, ఇండియన్ ఆర్మీ స్పై ఏజెంట్‌లకి మ్యారేజ్ బ్యూరో సినిమాలు కాకుండా రియల్ వరల్డ్‌ని బేస్ చేసుకున్న ఇన్సిడెంట్స్ కాబట్టి ఆబ్వియస్‌గా కాంట్రోవర్సీ వస్తది. ఆడియన్స్ టికెట్ కొనేటప్పుడు ఈ స్టోరీకి నెక్స్ట్ ఏమవుతుంది అని ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తారు. దిస్ ఈజ్ పవర్‌ఫుల్. ఎంత రేస్‌లో బూస్ట్ ఇచ్చినా ఇఫ్ ఇట్ ఫెయిల్స్ టు డెలివర్ ఇంపాక్ట్ అలానే డిసప్పాయింటెడ్ ఉండిపోతుంది. కానీ వర్క్ అయితే మాత్రం మావా డైరెక్టర్ టాప్‌లోకి పోయి కూర్చుంటాడు. ఫస్ట్ పార్ట్ రెస్పెక్ట్‌తో స్టార్ట్ అయింది. సెకండ్ పార్ట్ జడ్జ్‌మెంట్‌తో ఫినిష్ అవ్వాలి. అదే 'టాక్సిక్' అయితే ఇట్స్ నాట్ అన్ ఎమోషనల్ ఫిల్మ్. ఇట్స్ ట్రైయింగ్ టు బి అన్ ఐకానిక్ ఫిల్మ్. ఇట్స్ ఎ ఫెయిరీ టేల్ ఫర్ అడల్ట్స్. ఆల్రెడీ ఆ టీజర్‌తో కాంట్రోవర్సీని తెచ్చేసాడు. ఈ సినిమా టెక్నికల్ టీమ్‌లో హీరో కూడా ఉన్నాడు రోయ్. అంటే అందుకే 6 హీరోయిన్‌లంట. బయట టాక్. ఓకే. జోక్స్ అసైడ్. ఇట్ డు నాట్ ఆస్క్ ఫర్ అటెన్షన్. ఇట్ డిమాండ్స్ ఇట్. డార్క్ ఫ్రేమ్స్, రా అగ్రెషన్, హై యాటిట్యూడ్. ఇది స్టోరీ డ్రివెన్ సినిమా కాదు. ఇది ఎక్స్‌పీరియన్స్ డ్రివెన్ సినిమా. కొన్ని సినిమాలు కథలు చెప్తాయి. కొన్ని కథలు సినిమాల్లా మారిపోతాయి. 'టాక్సిక్' సెకండ్ కేటగిరీయే. స్టార్ పవర్ ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే మన సౌత్ స్టేట్స్‌లో 'యష్‌కున్నంత క్రేజ్ 'రణ్వీర్ సింగ్‌కి' లేదు. జస్ట్ ఇమాజిన్ 'యష్' అలా స్క్రీన్ మీద నడుస్తూ వస్తుంటే థియేటర్‌లో వాల్యూమ్ ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అవుతుంది. డైలాగ్స్ కన్నా ప్రెజెన్స్ స్ట్రాంగ్ ఉంటుంది. విజిల్స్, సెలబ్రేషన్స్, మాస్ హిస్టీరియా. 'టాక్సిక్' ఓపెనింగ్ వీకెండ్‌లో 'బీస్ట్‌తో' డామినేట్ చేయొచ్చు. కానీ స్టైలిష్ సినిమాకి ఓ డేంజర్. స్టైల్ వితౌట్ సోల్, షార్ట్ లివ్డ్. ఆడియన్స్ సెకండ్ హాఫ్ కనెక్ట్ అవ్వకపోతే సెకండ్ హాఫ్ డ్రాప్ అవ్వచ్చు. కలెక్షన్స్‌కి ఇంక కన్నమే. సినిమా అంటే జస్ట్ విజువల్సే కాదు. సినిమా అంటే ఎమోషన్, యాటిట్యూడ్, ఐడెంటిటీ. ఒక సినిమా మనల్ని అరిపిస్తుంది. ఇంకో సినిమా సైలెంట్‌గా ఆలోచించేలా చేస్తుంది. ఒకటి అడ్రినలిన్ రష్ ఇస్తే, ఇంకోటి మీనింగ్ ఇస్తుంది. క్వెషన్ ఏంటంటే ఆడియన్స్ ఎప్పుడు లౌడ్‌గా రష్ ఫీల్ అవుదామని కోరుకుంటారు లేదా ఇంపాక్టా? ఓపెనింగ్ డే అయితే 'టాక్సిక్' అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే పాన్ ఇండియా నంబర్ 1 పాన్ ఇండియా నంబర్ 1 పాన్ ఇండియా నంబర్ 1 అదే సారీ. కొన్ని కళాఖండాల నుంచి ఇంకా బయటికి రాలేము. ఓకే. నెక్స్ట్ అండి. యూత్ అట్రాక్షన్ ఇంకా డే 1 క్యూరియాసిటీ 'టాక్సిక్‌ని' ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి. అదే లాంగ్ రన్ బ్యాటిల్‌లో 'దురంధర్'కి అడ్వాంటేజ్ ఉంది. స్టోరీ డెప్త్, ఎమోషన్ రిటెన్షన్, రిపీట్ ఆడియన్స్ అందుకే ఇట్స్ ఎ క్లాష్ బిట్వీన్ మోస్ట్ రియలిస్టిక్ అండ్ అన్‌రియలిస్టిక్ మూవీ అయింది. అందుకే మన ఆర్‌జీవి చెప్పారు. అంటే ఇంత చదివే ఓపిక లేదు. పాజ్ చేసుకొని చదువుకోండి. ఓకే. నెక్స్ట్ అండి. ఓపెనింగ్ అయినా, లాంగ్ రన్ అయినా రియల్ విన్నర్స్ మాత్రం ఆడియన్సే. మార్చ్ 19థ్ సింగిల్ స్క్రీన్‌లో ఫైర్ వర్క్సా? మల్టీప్లెక్స్‌లో ఎమోషనల్ సైలెన్సా? సోషల్ మీడియాలో వార్లు, బాక్స్ ఆఫీస్‌లో రికార్డులు. 'దురంధర్ 2ఆ? టాక్సిక్కా?'
ఇది క్లాష్ కాదు, సినిమా సెలబ్రేషన్. మీ చాయిస్ ఏంటి? కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ రిమెంబర్, ట్రూ సినిమా లవర్స్ అయితే 2 చూస్తారు. మార్చ్ 19 చూద్దాం ఏది నిజమైన వర్త్ బొమ్మో.